ఇంతకుముందు వీడియో షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ చూసినాం. షార్టెస్ట్ రిమైనింగ్ ఫస్ట్ టైంలో ఏమైంది, ఇవి ఏదైతే బస్ టైం షార్టెస్ట్ ఉంటుందో ఫస్ట్ ఆ ప్రాసెసర్ ఎక్స్క్యూజ్ చేసినాం. కరెంట్ ప్రాసెసర్ ఆపేస్తాం. ఒకవేళ వేరే ప్రాసెసర్ దానికంటే తక్కువ బస్ టైం ఉంటే దాన్ని ఆపేసేసి కరెంట్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని ఆపేసి ఏది తక్కువ దాన్ని ఎక్స్క్యూజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ షార్టెస్ట్ అట్లా చేస్తాం. అది షార్టెస్ట్. ఇప్పుడు దానికి అపోజిట్ అనమాట. కానీ ఇక్కడ ఏం చేస్తాం, సేమ్ అదే ప్రొసీజర్, కానీ ఇక్కడ లాంగెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ చూద్దాం. అంటే బస్ టైం ఇప్పుడు ఏదైనా ఎక్స్క్యూజ్ చేసేటప్పుడు అది దానికంటే ఎక్కువ బస్ టైం దేనికన్నా ఎక్కువ ఉన్నాం దీన్ని ఆపేస్తావు. కరెంట్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని ఆపేసేసి దీనికన్నా ఎక్కువ బస్ టైం ఉన్న దాన్ని ఫస్ట్ ఎక్స్క్యూజ్ చేస్తావు. అదనమాట. ఇప్పుడు చూద్దాం. దీని గ్యాన్ చార్ట్ గీస్తే మీకు కొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది. గ్యాన్ చార్ట్ ఓకే, ఇట్లా వస్తుంది గ్యాన్ చార్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, P1 ప్రాసెసర్ ఉంది. 0 నుంచి P1 ప్రాసెసర్ ఈ బస్ టైం ఎంత 2. సో 1 సెకండ్ వరకు వచ్చేసింది. సో దీని బస్ టైం ఏంటి అయిపోతుంది, ఫస్ట్ 2 నుంచి ఒక డీసెస్ ఎంత 1 సెకండ్ ఉంది ఇప్పుడు దీని బస్ టైం. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్కి వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి, మన P1 ఉంది, P2 ప్రాసెసర్ ఉంది. P2 ప్రాసెసర్ ఈ రెండు ఇప్పుడు 1 ఉంది, 5 ఉంది. ఈ 1 5 ఏది పెద్దది, 5 పెద్దది. సో ఫస్ట్ 8 లాంగెస్ట్ ఉందో దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తుంది అనమాట. P2ని ఎక్స్క్యూజ్ చేసేస్తుంది. P2ని ఎక్స్క్యూజ్ చేసేసినాక ఇక్కడ ఆల్ 1 సెకండ్ ఎక్స్క్యూజ్ చేసేసినాం కాబట్టి ఇది ఏంటి అయిపోతుంది, 5 నుంచి ఒకటి తీసేస్తుంటే 4. ఈ రెండిట్లో 5 అనేది పెద్దది కాబట్టి P2 ఫస్ట్ ఎక్స్క్యూజ్ చేసింది. దాని నెక్స్ట్ మనకి 2 సెకండ్స్ 2 సెకండ్స్ అరవై టైంకి P3 కూడా వచ్చేస్తుంది కాబట్టి మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. 1 4 1 4 1 ఈ మూడిట్లో చెక్ చేసుకుంటుంది. ఈ మూడిట్లో ఎందుకంటే అరవై టైం 2 సెకండ్స్ దగ్గర P3 ప్రాసెసర్ వరకే వస్తుంది కాబట్టి మూడింటిని చెక్ చేసుకుంటుంది. 1 4 1లో ఏది ఎక్కువ ఉంది మనకి, లాంగెస్ట్ 4 పెద్ద ఉంది. సో అందుకే మళ్ళీ P2 చెక్ చేసుకుంటుంది. 4 అయిపోయి ఎంత వస్తుంది 3, అంతే కదా. సో తర్వాత మళ్ళీ 1 3 1 ఇట్లా లాంగెస్ట్ ఏది P2. ఇప్పుడు చూడండి 3, ఇక్కడ అరవై టైం అంటే ఏంటి 3. ఇప్పుడు అరవై టైం 3 సెకండ్స్ వరకు ఏమొచ్చేది, P4 కూడా కన్సిడర్. చూడండి మీరు అరవై టైం పెరిగిన కొద్దీ మనకి ఏమైపోతుంది, ఇవి ఈ ప్రాసెసర్లు కూడా వస్తాయి. నా అరవై టైం వచ్చింది కాబట్టి ప్రాసెసర్ రెడీగా అంటారు. సో P2 థర్డ్ సెకండ్కి వచ్చేసరికి డబుల్ బస్ టైం అయిపోయింది 3 అయిపోయింది. సో 3 అరవై టైంకి మన ప్రాసెసర్ 4 రెడీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెసర్ 4 రెడీగా ఉంది కాబట్టి 4 చెక్ చేస్తుంది. 1 3 1 4 1 3 1 4 ఏది పెద్దది, ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఈ మూడింటిని కంపేర్ చేద్దాం. P3 ఈ మూడింటితో మళ్ళీ 3 పెద్దది కాబట్టి P2 పెద్ద, P2కి ఎక్కువ లాంగెస్ట్ బస్ టైం ఉంది. అది ఇంకోసారి ఎక్స్క్యూజ్ చేసేసరికి 4 వచ్చేస్తుంది. 4 వచ్చేసరికి ఇక్కడ మన ప్రాసెసర్ 4 ఉంటుంది. ప్రాసెసర్ 4 ఉన్నాక ఈ ప్రాసెసర్ 4 చెక్ చేస్తారు. 1 2 1 4 1 2 1 4 అన్నిటికన్నా ఎక్కువ బస్ టైం దేనికి ఉంది, P4 ఉంది. ఆబ్వియస్గా P4 ఉంది కాబట్టి ఏమవుతుంది, P4 ఎక్స్క్యూట్ అవుతుంది. P4 ఎక్స్క్యూట్ అవుతుంది. దీని ఏంటి అయిపోతుంది, 3 అవుతుంది. 3 అయిందా. 3 అయినాక నెక్స్ట్ ఏం వస్తుంది, P2 వస్తుంది. సారీ, ఇక్కడ మనకి అప్పటికి ఫస్ట్ టైం 3 ఉంటుంది. ఇట్లా 3 3 వచ్చాం అనుకో, ఇట్లా 3 ఇప్పుడు మనకి ఈ రెండింటికి సేమ్ వస్తుంది. రెండింటికి బస్ టైం 3 ఉన్నాకో అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ఏది రెండిట్లో స్మాలెస్ట్ ప్రాసెస్ అంటే ఫస్ట్ వచ్చే ప్రాసెసర్ ఏంటి, P2 P4. ఫస్ట్ వచ్చే ప్రాసెసర్ P2 అంటే P1 P2 అట్లా వస్తుంది కదా. సో ఇట్లా రెండింటికి సేమ్ బస్ టైం ఉంటే ఫస్ట్ P2 ఏదైతే ఫస్ట్ వస్తే ప్రాసెసర్ ఆర్డర్లో ఎక్స్క్యూజ్ చేయాలి. సో P2 వస్తుంది కాబట్టి P2ని ఎక్స్క్యూజ్ చేస్తా. అప్పుడు ఇది 2 అవుతుంది, ఏమిటి 6 అయిపోతుంది. ఇప్పుడు
ఇప్పుడు చెక్ చేయి. P2 సారీ, నేను ఏం చేసిన అంటే ఇక్కడ మళ్ళీ చెప్పమంటారా? సరే, ఫస్ట్ అయితే నేను గ్యాంట్ చార్ట్ గీద్దాం. తీసిన తర్వాత మనం ఒకసారి ఇక్కడ బస్ టైం ఇక్కడ గీసుకొని మళ్ళీ దాన్ని కంపేర్ చేద్దాం, సరేనా? ఓకే. ఇప్పుడు P2 ఇప్పుడు అన్ని ప్రాసెసర్ల ఇప్పుడు మనకి ఏముంది 1 2 1 3 3. ఇప్పుడు 3 అన్నిటికన్నా పెద్దది 3 పెద్దది. సో రెండిట్లో సేమ్ ఉన్న ఫస్ట్ ఏది ఎక్స్క్యూట్ చేయమన్నా, ఫస్ట్ P4 ఎక్స్క్యూట్ చేయమన్నా, అంటే అసెండింగ్ ఆర్డర్ ఏది ఆర్డర్ వైజ్ రమ్మన్నా, ఏ చిన్న ప్రాసెస్ ఉంటే అది. సో P4 చిన్నది కాబట్టి P4 చిన్నది అవుతుంది. సో ఇది ఏమైపోతుంది 2 అయిపోతుంది. తర్వాత 1 2 1 2 1 2 3 అన్నిటికన్నా P5కి ఉంది కాబట్టి ఫస్ట్ P5 ఎక్స్క్యూట్ అయిపోతుంది. 7 8. సో ఇది ఎంత అయిపోతుంది 2 అయిపోతుంది. సో ఇప్పుడు మన ఏదైనా 1 2 1 2 2. సో అన్నిటికన్నా పెద్ద 2 పెద్దవి కాబట్టి 2లో ఏది దీనికి ఏ ప్రాసెసర్ ఫస్ట్ చిన్న ఉంది, P2 ప్రాసెసరే అన్నిటికన్నా చిన్న ప్రాసెసర్. సో ఫస్ట్ P2 ఎక్స్క్యూట్ అయిపోతుంది. P2 ఎక్స్క్యూట్ అయిపోయి 1 అవుతుంది. తర్వాత ఏమి ఎక్స్క్యూట్ అవుతుంది, తర్వాత P4 ఎక్స్క్యూట్ అవుతుంది. తర్వాత P5 ఎక్స్క్యూట్ అవుతుంది. 10 11. ఓకే, నేను మళ్ళీ ఒకసారి పక్కకి తీసి చెప్తాలే కానీ కన్ఫ్యూజ్ కాక. అయిపోయిందా? ఇప్పుడు మనం ఏం లేదు, ఇక్కడ సేమ్ ప్రొసీజర్ షార్ట్ లిస్ట్ కానీ ఇక మనం లాంగెస్ట్ టైం తీసుకుంటాం అంటే 1 1 1 1. సో అన్నీ ఒకటి అయిపోతుంటే వస్తుంది. ఇట్లా అంటే ఆర్డర్ వస్తుంది. ఫస్ట్ ఏది ప్రాసెస్ చిన్న ప్రాసెస్ ఎక్స్క్యూట్ కావాలి కాబట్టి P2 అయిపోయింది. సో P1 కూడా 1 కదా. సో ఫస్ట్ P1 అయిపోతుంది. P1 తర్వాత P2కి 1 అయిపోతుంది. తర్వాత P3 P4 P5. ఇది ఇట్లా వస్తాం. 11 12 13 14 15 16. P1 P2 P4 P5 P2 P4 P5. ఇప్పుడు చెప్తా చూడండి. మనకి ఇక్కడ వస్తున్నాం బస్ టైము. వాడిచ్చిన బస్ టైం అయింది మనకి 2 5 1 4 3. ఇది P1ది, P2 P3 P4 P5. మిడిల్లో మనం కొంచెం స్ట్రక్ అయినాం కాబట్టి మళ్ళీ చెప్తుంది బస్ టైం. ఇది మన గ్యాంట్ చార్ట్ ఇట్లా వస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది, అన్నిటికన్నా లాంగెస్ట్ చెక్ చేసుకుంటుంది. సో ఫస్ట్ P1 అయితే లోడ్ అవుతుంది. P1 లోడ్ అయినాక ఇప్పుడు ఈ రెండింటిని చెక్ చేసుకుంటుంది. ఈ రెండింటిలో లోడ్ ఆల్రెడీ ఒక సెకండ్ ఎక్స్క్యూట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒకటి సెకండ్ అయి ఉంటుంది. సో 1లో 5లో ఏది పెద్దది, 5 పెద్దది కాబట్టి ఫస్ట్ 5ని ఎక్స్క్యూట్ చేసేస్తుంది. వచ్చేసిందా? ఇప్పుడు మళ్ళీ 1 4లో ఏది పెద్దది, ఆబ్వియస్లో 4 పెద్దది. సో P2ని ఎక్స్క్యూట్ చేస్తుంది. అందుకే మళ్ళీ టైంలో P2 వచ్చింది. ఎంత వస్తుంది నీకు 3 వస్తుంది. ఓకే, 3 వచ్చిందాక ఇక్కడ దీని తర్వాత ఏమొస్తుంది, మళ్ళీ P3 వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అరైవల్ టైము P3 తీసుకున్నా, అరైవల్ టైం 2 సెకండ్స్కి P3 ఉంటుంది. P3 ఉన్నప్పటికీ కూడా మన బస్ టైం చూసుకో, ఈ మూడిట్లో కంపేర్ చేస్తే P2కి ఎక్కువ ఉంది. అందుకే మళ్ళీ నీకు ఇక్కడ P2 వచ్చేస్తుంది. P2 వచ్చేసినాక తర్వాత ఇవన్నిటిని కంపేర్ చేస్తావు 1 2 1 4ని. అలా 4 పెద్దది కాబట్టి P4ని ఎక్స్క్యూట్ చేస్తావు. ఓకే, తర్వాత మళ్ళీ P2ని ఎక్స్క్యూట్ చేస్తాం. ఇంకా 3 ఉంటుంది, 3 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ P2ని ఎక్స్క్యూట్ చేస్తాం. ఎందుకంటే 3 3 3 ఇవి 3 లాంగెస్ట్ ఉంటాయి. లాంగెస్ట్లో ఫస్ట్ వచ్చేది మనకి P2. అంటే అన్ని సేమ్ ఉన్నప్పుడు P2 రావాలి. సో P2 వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు అక్కడ 2 అవుతుంది. 2 అయిపోయాక మళ్ళీ ఇవి రెండింటికి ఇప్పుడు ఇవి రెండు లాంగెస్ట్ కాబట్టి రెండులో ఏ చిన్న ప్రాసెసర్ P4 ప్రాసెసర్ కాబట్టి P4 ప్రాసెసర్ని ఎక్కుతుంది. తర్వాత ఇప్పుడు 1 2 1 2 తర్వాత 3 ఇట్లా P5 లాంగెస్ట్ ఉంది కాబట్టి అది. తర్వాత మళ్ళీ 1 2 1 2 2 ఉంది. సో ఇలా లాంగెస్ట్ ఇది 2 ఈజ్ ద లాంగెస్ట్. సో అట్లా అన్ని సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలా, ఏదైతే ఫస్ట్ వచ్చే ప్రాసెసర్ ఉంటుంది P2 ఈజ్ ఫస్ట్ వచ్చే ప్రాసెసర్ అది ఎక్స్క్యూట్ కావాలి. తర్వాత P4 వస్తుంది, తర్వాత P5 వస్తుంది. ఇప్పుడు అన్నిట్లో 1 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అన్నీ సేమ్. ఒకవేళ నీకు 2 బస్ టైం సేమ్ వచ్చినా అనుకో చిన్న ప్రాసెసర్ నుంచి వెళ్ళాలి. సో P1 P2 P3 P4 P5
P1 P2 P3 అట్లా వచ్చింది, అట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంతకుముందు ఫార్ములా రాసినట్టు సిటీ టైం చూద్దాం. సో ఎట్లా వస్తుంది అది ఇప్పుడు చూడండి. మనకి P1 ప్రాసెసర్కి ఎంత 12, తర్వాత P2కి 13, ఇది 14, ఇది 15, ఇది 16. ఇక లాస్ట్ వచ్చే టైం ఉంటుంది చూసినా, ఇది మన టైము, అది రాసేసేయాలి. అయిపోయి తర్వాత టర్న్ టైం ఎట్లా చేయాలి, కరెంట్ సిటీ మైనస్ 80 చేస్తే అరైవల్ టైం మైనస్ ఇది చేసేసి నీకు టర్న్ టైం వచ్చేస్తుంది 12. 14 మైనస్ 2 ఎంత 12, 3 12, తర్వాత 11. తర్వాత వెయిటింగ్ టైం ఎట్లా చేయాలి, టర్న్ టైం మైనస్ బస్ టైం. సో టర్న్ టైం మైనస్ బస్ టైం చేసేస్తే నీకు వెయిటింగ్ టైం వస్తుంది. నీకు టర్న్ టైం ఎంత 0, బస్ టైము ఇవి 2, సో 2 వస్తుంది నీకు. సారీ, సో టర్న్ టైం నీకు ఏంటిది, కరెంట్ టైం మైనస్ అరైవల్ టైం 12 మైనస్ 0, సారీ ఇక 12 వస్తుంది, తప్పుడు వస్తుంది. నేను ఫార్ములా రాస్తాను చూడండి పైన. ఇది సిటీ మైనస్ 80, ఇది టర్న్ టైం మైనస్ బస్ టైం. ఓకే, అట్లా మనకి వచ్చేసిందా. ఇప్పుడు టర్న్ టైం ఎంత, ఇది మన టర్న్ టైం, ఇది మైనస్ బస్ టైం చేసేస్తే నీకు ఇది వచ్చేస్తుంది. సో ఎంత 12, 7 బస్ టైం 5, తర్వాత 12 మైనస్ 1 ఎంత, ఇక 11 వస్తుంది. తర్వాత 8 ఇవి నా బస్ టైం 2, 5, 1, 4, 3. టర్న్ టైం నుంచి బస్ టైం మైనస్ చేసేస్తే నాకు ఈ వెయిటింగ్ టైం వచ్చేస్తుంది. ఇలా అన్నమాట లాంగెస్ట్ రిమైనింగ్ టైం. ఫస్ట్ ఏం లేదు, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఏం ప్రాబ్లం లేదు. మీకు ఇంతకుముందు షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అడిగితే అర్థమైంది కదా. సో లాంగెస్ట్ టైంలో ఏమవుతుందంటే సేమ్ బస్ టైంలో ఏ లాంగెస్ట్ ఉన్నది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒకవేళ మనకి రెండు ఇట్లా సేమ్ బస్ టైం వచ్చాకో అప్పుడు ఇట్లా కూడా ఫస్ట్ ఏ ప్రాసెస్ P1 P2 P3, P1కి P3కి సేమ్ ఇట్లా 3 బస్ టైం ఉన్నాకో ఫస్ట్ ఏ ప్రాసెస్ వస్తుంది, P1 ప్రాసెసర్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అప్పుడు 2 అయిపోతుంది, తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అట్లా అన్నమాట. ఓకే.